విజయనగరంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచే గదులకు అధికారులు సీల్ వేశారు. పోలింగ్ లో జాప్యం జరగడంతో కొంచెం ఆలస్యంగా ఈవీఎంల సేకరణ జరిగింది. ఉన్నతాధికారులు పార్టీ ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ కి తాళాలు వేసి సీల్ వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఫలితాలన్నీ కూడా నిక్షిప్తమయ్యాయి. ఓటరు తీర్పుని భద్రం చేసేందుకు ఇప్పుడు విజయనగరం జిల్లాలోని 2 స్థానాలని అధికారులు ఎంచుకోవడం జరిగింది. విజయనగరం, బొబ్బిలి ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కోసం జేఎన్టీయు కళాశాలను ఎంపిక చేశారు. మిగిలినటువంటిది ఒక జొన్నాడకు సమీపంలో ఉండేటటువంటి ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ గజపతి నగరం, రాజాం, నెల్లిమర్ల, బొబ్బిలి, శృంగవరపుకోట ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి పై అంతస్తుల్లోని భారీ భద్రత నడుమ ఆ స్ట్రాంగ్ రూమ్స్లో ఓటర్ తాలూకా తీర్పుని నిక్షిప్తం చేయడం జరిగింది. ప్రతి రూమ్కి కూడా కేంద్ర రాష్ట్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రతలో ఇక్కడ ఏర్పాటు చేశారు. కనీసం ఇతరులు ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ఎందుకోసం అంటే ఎన్నికలు చాలా సున్నితమైనవి. కేంద్ర రాష్ట్ర పర్యవేక్షణలో జరిగినటువంటి ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించింది. అందుకే ఓటర్ తీర్పు చాలా భద్రత నడుమ ఇక్కడ నిక్షిప్తం చేయడం జరిగింది. నిన్న పోలింగ్ జరిగినటువంటి క్రమంలో ఓటింగ్ యంత్రాల్లో కొన్ని సమస్యలు తలెత్తినటువంటి దీనిలో వాటిని సాంకేతిక బృందం సరిచేసి ఎవరైతే క్యూలో ఉన్నారో వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ దశలో పోలింగ్ జాప్యం జరగడం, అదేవిధంగా రాజాం, మిగిలినటువంటి బొబ్బిలి నియోజకవర్గాల నుంచి ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా ఈరోజు ఉదయం 10 గంటల వరకు చేరుకునేటటువంటి సందర్భం అయితే ఉంది. ఇక్కడ జిల్లా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు పరిశీలకుల సమక్షంలో వాటన్నిటికీ కూడా సీలింగ్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్స్కు సంబంధించి. అయితే ఎన్నికల సంఘం తాలూకా నిబంధనలను అనుసరించి విశ్లేషణలకు కానీ ఓటర్ తీర్పులను ఎప్పుడైతే వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా ఎవరు కూడా వచ్చే నెల 1వ తేదీ ముందు ఎవరు కూడా విశ్లేషణలు వెల్లడించకూడదని, ఓటర్ తీర్పులపై బహిరంగ వ్యాఖ్యానాలు చేయకూడదని ఎన్నికల సంఘం ఏ నిబంధన అయితే విధించిందో ఆ నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం కోసం ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. వచ్చే నెల 4వ తేదీని విజయనగరంకు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించిన 5 నియోజకవర్గాలు, ఇక్కడ జొన్నాడకు సమీపంలో ఉండేటటువంటి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపుకు సంబంధించినటువంటిది జరగబోతుంది. అదేవిధంగా జేఎన్టీకి సంబంధించినటువంటి కళాశాలలోని విజయనగరం, బొబ్బిలికి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు అక్కడ జరగబోతుంది. కాబట్టి ఈ 2 సెంటర్స్లో కూడా 3 అంచెల భద్రతను అనుసరిస్తూ పూర్తి స్థాయిలో ఈవీఎంలకు రక్షణ అయితే కల్పించడం జరిగింది. ఒకవేళ వర్షం వచ్చినా సరే ఏ విధంగా కూడా స్ట్రాంగ్ రూమ్స్లోనికి తడి, చెమ్మ అనేటటువంటిది చేరకుండా కూడా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అధికారులు అయితే ఎన్నికల సంఘంకు సంబంధించిన అధికారులు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. మీడియాతో కానీ ఇతరులతో కానీ వీటికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు వ్యక్తిగతంగా ఇవ్వకూడదు అనేటటువంటి నిబంధన అనుసరించి మీడియాకు కంటకి ఎవరు కూడా ఉన్నతాధికారులు పెదవి విప్పడానికి నిరాకరిస్తున్నారు. కేవలం ఈవీఎంల రక్షణ కోసం మాత్రమే పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించింది. కేంద్ర రాష్ట్ర బలగాలకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా డాగ కళ్ళతో మొత్తం ఈవీఎంలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. 24/7 24 గంటలు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాటు చేశారు. రక్షణ సిబ్బందికి కావలసినటువంటి అన్ని వసతులు కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఓటర్ తాలూకా తీర్పు పైన బయట ఉండేటటువంటి వ్యక్తులు అనేక విధాలుగా ఆ పందాలకు వెళ్తున్నటువంటి దశలో కూడా ఏది ఏమైనప్పటికీ కూడా తాము ఎంచుకునేటటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు తమ నాయకుడు, విజేత ఎవరు, పరాజిత ఎవరు
అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ భవనాలలో నిక్షిప్తమై ఉన్నాయనేటటువంటిది వాస్తవం. వచ్చే నెల 4వ తేదీన ఈ సమయానికి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటటువంటిది తేటతెల్లం అయిపోతుంది. జొన్నాడ దగ్గర ఉండేటటువంటి ఒక ప్రైవేట్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్స్ నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.